మీ లండన్ లో కూడా టమాటాలు ఎర్రగానే ఉంటాయా? ఆఫ్ కోర్స్. హలో గణపతి. ఫ్రెంచ్ ఫ్రెండా? రే బ్రిటిష్ రా. ఓహో, తనకేం కావాలో చూడు. ఏం కావాలమ్మా? 1 కిలో టొమాటో, టొమాటో, 1 కట్ట తోటకూర. తోటకూర అందుకోమ్మా. తోటకూర. ఆ వెజిటబుల్ నేమ్ నాకు తెలుగులో తెలీదు. అయితే అది ఇంగ్లీష్ లోనే అడగండి, ఆయనకు అన్ని తెలుసు. ఆయన మా పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడారని నాకు నచ్చారు, అందుకే ఆయన్ని చేసుకున్నా. గివ్ మీ బాటిల్ గార్డ్. ఏంటి? బాటిల్ గార్డ్. క్రికెట్ గార్డ్ తెలుసు, బాటిల్ గార్డు అదే కన్నా బాటిల్ గార్డు. ఏమై ఉంటది? బాటిల్ గాడే కావాలి. క్యారెట్, బీరకాయ ఇవేమీ వద్దా? వద్దు. బాటిల్ గాడ్ ఒకటే. yes. 10 సంవత్సరాలుగా నేను ఈ వ్యాపారం చేస్తున్నామా. ఇక్కడ ఉన్నవి అన్ని ఫ్రెష్ వెజిటబుల్స్. ఏంట్రా నీ సోది? టొమాటోలు అడిగారు, ఇచ్చాను. తోటకూర అడిగారు, ఇచ్చాను. సేమ్ అలాగే బాటిల్ గార్డు ఇస్తావు, తీసుకుంటుంది. ఇస్తాను, కంగారు ఎందుకు? తెలియకపోతే తెలియదని చెప్పరా? ఎవరు? ఏమండి, మీకు నిజంగానే బాటిల్ గార్డ్ అంటే ఏంటో తెలీదా? లేదు బుజ్జి, అదేంటో నాకు తెలుసు. రై, ఈ రోజు శుక్రవారం నేను వ్రతం. బాటిల్ గార్డ్ ముట్టుకోవద్దు. అయితే ఓ పని చేయి, అది ఎక్కడుందో చెప్పు, ఆ కేక్ గారు తీసిస్తారు. అలాగే. తన కోసమే వ్రతం చేస్తున్నా, తన ఎలా ముట్టుకుంటుంది? పోనీ నువ్వు ఇవ్వు, నీకు తెలీదా? బాటిల్ గార్డ్ వల్ల నాకు చాలా బ్యాడ్ మెమరీస్ ఉన్నాయిరా. మా బామ్మ తినే చనిపోయింది. బామ్మ ఇట్స్ చనిపోయింది. ఫైన్. మీకు తెలియదంటే నేనే తీసుకుంటాను. లేదా నాకు తెలుసు. తెలుసు. వాడికి తెలీదు, నాకు లేలే, తెలుసు. నాకు తెలుసు అండి, వాడికే తెలీదు, నాకు తెలుసుగా. ఓహో, గూగుల్లో సెర్చ్ చేస్తున్నావు. చెయ్యి. గూగుల్ నా దాంట్లో అసలు డేట్ అయ్యే లేదు, నేనేదో మెసేజ్ చెక్ చేస్తున్నాను అంతే. అదేంటబ్బా, డేటా లేకుండా మెసేజ్ వచ్చే ప్లాన్? నాకు చెప్పు, నేను వేసుకుంటా. నార్మల్ మెసేజ్ రా. నార్మల్. గుడ్ ఈవినింగ్ సార్. హలో మ్యామ్. మహేష్ కరెక్ట్ టైంకి వచ్చారా? రే వెళ్ళి బాటిల్ గార్డ్ తీసుకురారా. ఏంటి సార్? బాటిల్ గార్డ్ రా చంటబ్బాయ్, వెళ్ళి తీసుకురా. అయ్యో సార్, మీరుండగా నేనెలా తెస్తాను? మీరే కదా సార్ నాకు అన్నీ నేర్పింది. నిజాయితీ, ప్రేమ, చదువు. కావాలంటే బుడని వేలు అడగండి సార్, ఇచ్చేస్తాను. కానీ ఆ బాటిల్ గడు మాత్రం అడగదు సార్. బాటిల్ గడు మాత్రం అడగదు సార్. బాడీ నమ్మకుండా బట్టలు కడితేనే చనిపోయింది. ఇట్స్ ఓకే, I'll take it. నో వెయిట్ I'll talk to him, I'll try him. గణా బాటిల్ గార్డ్ ఇచ్చేరా. రతారా, ఊరుకోండి, వ్రతం పోతే పోనివ్వండి, ఆ బాటిల్ గడు ఏదో తీసిచ్చేయండి. నాకు బాటిల్ గార్డ్ కంటే వ్రతం ముఖ్యమా? ఇక్కడ ఏం జరుగుతుంది? నువ్వు ఎగ్గేసుకొని వచ్చి సొరకాయ ఇవ్వు అంటున్నావు. ఏం జరిగితే నాకేంటి, నాకు సొరకాయ కావాలి. అన్నా ఓ సొరకాయ. రే ఎలైట్ పీపుల్ మాట్లాడుకుంటున్నావు. రే ఆడు కదరా, నేను మేవురా. అయితే నేను నీకు బాటిల్ గార్డ్ అంటే ఏంటో తెలుసా? అది తెలుసుకొని ఏం చేయాలి నేను? నాకు సొరకాయే కావాలి. అన్నా సొరకాయ ఇవ్వద్దు గనా, ఇవ్వన్నా. ఇవ్వద్దు గనా. ఇవ్వన్నా. రేయ్, మర్యాదగా బాటిల్ గార్డ్ తీసుకెళ్ళు. అన్నా, ఎవడన్నా ఇడు పిచ్చోలా మాట్లాడుతున్నాడు? తమ్ముడు, నీకు వాళ్ళ ఎండుకేమరా? This is bottle guard. ఇదే నేను అడిగిన సొరకాయ. బుజ్జి, ఇది బాటిల్ గార్డ్. అవునరా, నీలాంటి వాళ్ళకి ఇది సొరకాయ, మాలాంటి ఎలైట్ పీపుల్ కి ఇది బాటిల్ గార్డ్. ఇది మీకు అర్థం అవ్వాలనే ఇంత అక్కడి నుంచి ట్రై చేస్తున్నాను రా. బుజ్జి, అదే బుజ్జి బాటిల్ గార్డ్. అన్నా అకౌంట్ లో రాసుకో అన్నా. శ్రావణ శుక్రవారం. మీకు బాటిల్ గడ్ అంటే ఏంటో తెలియదు కదా? లేదు బుజ్జి, నాకు తెలుసు. ఆడు అబద్ధం ఆడుతున్నాడమ్మా. ఆడికి ఇచ్చి గాడు తప్ప ఏ గాడు తెలియదు. డబుల్ రా. యాక్చువల్లీ బాటిల్ గార్డ్ అంటే ఏంటో నాకు ఫస్టే తెలుసు. వాడికి తెలుసా అని టెస్ట్ చేశా. వాడికి తెలియదు, పువర్ ఫెలో. వాడి వైఫ్ ముందు దొరికిపోయాడు. ఎలాగోలా కవర్ చేయడానికి చూసినా కుదరలా. బాటిల్ గార్డ్ అంటే తెలియకుండా. నవ్వేసింది. ఎస్, ల్యాండ్ కబ్జా చేస్తే కేసేయడం ఏంట్రా? కలికాలం. భూపతి, 10,000 గజాల సైట్ అన్నావు, 7,000 గజాలే ఉంది. ఏం చేయమంటావు? అవునా, సరే వదిలే, నేను చూసుకుంటాను. నడుస్తూ మాట్లాడుకున్నాం. అన్నా, లైఫే ఒక పెద్ద డిప్రెషన్ లా ఉందన్న. రోజు లేవాలంటేనే చాలా భయంగా ఉందన్న. లేవకరా, ఎందుకు లేస్తున్నావు? ఏదో జీవితం మొత్తం పోయినట్టు ఎందుకు ఫీల్ అవుతున్నావు? ఈ ఒక్క ల్యాండ్ పోతే మొత్తం పోయినట్టేనా? చూడు,
వీడి ల్యాండ్ అనవసరంగా కబ్జా చేసి వీడిని డిప్రెషన్ లోకి తోసేశానని నేను గిల్టీ ఫీల్ అయ్యేలా చేయొద్దు. నీలాగా నన్ను ఎవరు టార్చర్ పెట్టలేదు తెలుసా? అన్న నాకు ఇంకో ల్యాండ్ ఒకటి ఉందన్న, దాని మీద మాత్రం కన్నయ్యొద్దన్న. అది ఎక్కడుందిరా? ఊరుకోనా? అందుకు కాదురా, సపోజ్ మా వాళ్ళు మళ్ళీ నీ ల్యాండే కబ్జా చేసి మళ్ళీ నీకు డిప్రెషన్ వచ్చి మళ్ళీ నేను కౌన్సిలింగ్ ఇచ్చి ఎందుకు అనవసరం? విలియమ్స్ గారు రండి, ఇది ఇంకో కౌన్సిలింగ్ కేసు. రే అన్నా వీడికి ఇంకో ల్యాండ్ ఉందట, వెంటనే అడ్రస్ తీసుకో, ఫ్యూచర్ లో యూజ్ అవుద్ది. సరే ఎత్తుకుపో. రారా. నమస్కారం సార్. ఏంటి ఇదంతా? వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? నీకు నీ ల్యాండే కదా కావాలి. ఇక్కడ నా ఇల్లు పూర్తవగానే వచ్చి నీ ల్యాండ్ నువ్వే పట్టుకెళ్ళు, సింపుల్ గా. ఇప్పుడు అనవసరంగా ప్రాబ్లం క్రియేట్ చేయకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపో, నాకు చాలా పనుందయ్యా. మర్యాదగా ఇక్కడి నుంచి పోరా. మర్యాదగానా? రే ఇట్రండ్రా, ఇట్రండి, రండి రండి. విలియమ్స్ వీరావేశంలో ఉన్నాడు, చూద్దాం రండి రండి. నేను చెప్పొచ్చేది ఏంటంటే ప్రజల్నే న్యాయం అడుగుదాం, ఈ పిల్లని అడుగుదాం. కన్నా ఈ తెల్లులంతా మన దేశం వదిలి ఎప్పుడు పోయారా? ఆగస్ట్ 15, 1947. చూసావా, చిన్న పిల్లకి తెలిసినంత కూడా నీకు తెలియట్లేదు. అయినా నీ మీద నీ దేశం మీద నాకు చాలా మర్యాద ఉంది. అన్ని దేశాలని ఆక్రమించుకుని వాళ్ళకి ఇండిపెండెన్స్ డే అనే ఫెస్టివల్ ని ఇచ్చిందే మీరు కదా. ఐఎమ్ గోయింగ్ టు ద పోలీస్ స్టేషన్. పోలీస్? ఓ ఓకే ఓకే. రే సార్ ని పోలీస్ స్టేషన్ దగ్గర దింపే. ఆ పోలీస్ స్టేషన్ లో లావుగా కృష్ణ అని ఒకడు ఉంటాడు, ఆడి కంప్లైంట్ ఇవ్వు, తీసుకోడు. అప్పుడు మన పేరు చెప్పు, వెంటనే తీసుకుంటాడు. ఓకే, అది మన రేంజ్. ఏం చేశారు సార్? లవ్ లెటర్ రాశాడు సార్, లవ్ లెటర్. అది 9th క్లాస్ పిల్లకి. ఎగ్జామ్ లో స్పేస్ కెళ్ళిన మొదటి మహిళ ఎవరని అడిగితే నా వైఫ్ పేరు రాశాడు సార్. అంతేకాదు సార్, నేను చచ్చిపోతే వినాయకుడికి 108 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నాడు సార్. అది నేను కాదు సార్, 7th క్లాస్ ఇంగ్లీష్ లో కేసారా అంటే అన్ని తప్పులే. లవ్ లెటర్ మాత్రం కరెక్ట్ గా రాస్తాం. ఏం రాశాడు, ఏం రాశాడు? లవ్ లెటర్ రాశాడు. ఏది ఇవ్వండి. ఇప్పుడు నీకు టీసీ ఇప్పించకపోతే అడుగు. వద్దు మ్యామ్. ఏంటా వద్దు? సారీ మ్యామ్. ఈ మ్యాటర్ నాకు వదిలేండి సార్. సార్ ప్రిన్సిపాల్ దగ్గరికి. సార్ నాకు వదిలేండి సార్. ఒక స్టూడెంట్ వల్ల మీ అందరు స్టూడెంట్స్ బాధపడకూడదు, అందరి టైం వేస్ట్ అవ్వకూడదు. నాకు వదిలేండి, నేను చూసుకుంటా. చూసుకుంటారు నేను చూసుకుంటాను సార్. ఏయ్, రారా, పదండి, మిస్టర్ రోమియో, రారా, రా. ఇక్కడ నుంచో. Women's butterfly. అదేంట్రా బటర్ఫ్లైస్? నువ్వు నన్ను చూసినప్పుడు నా కడుపులో 1000 సీతాకోక చిలుకలు ఎగిరాయని సార్. ఆ సెలెస్టియల్ ఏంజెల్ అప్పుడే స్వర్గం నుంచి దిగొచ్చిన దేవత సార్. సూపర్ సూపర్ రా. రే సార్, నువ్వు ఎల్కేజీ నుంచి ఈ స్కూల్ నుంచి చదువుకుంటున్నావు కదా? అవును సార్. మరి నీకెలా ఈ సెలెస్టియల్ ఇంగ్లీషు? అది కొరియన్ సిరీస్ సబ్ టైటిల్స్ లో చూసాను సార్. థాంక్స్ సార్. రే లవ్ లెటర్ రాయడానికి ఒక ఏజ్ ఉంటదిరా. ఏంటి సార్ ఆ ఏజ్? నా ఏజ్ ఎంత ఉంటది? లవ్ లెటర్ రాసే ఏజే సార్. స్మార్ట్ బాయ్, యూ సోషల్ పాస్, గో. నాన్న. ఏంట్రా లవ్ లెటరా? కాదు నాన్న. పర్లేదు రాయ్. నాకు రాసిచ్చిన లెటర్స్ గుర్తున్నాయి కదా? బాగా గుర్తున్నానన్నా. అవన్నీ ఫాలో అవుతావు కదా? షూర్ నాన్న. ఆ అమ్మాయి కూడా ఇక్కడే పక్కన. అక్కర్లేదు, నేను పిల్లల పర్సనల్ విషయాల్లో తలదూర్చే చీప్ టైప్ నాన్నను కాదు. అయ్యో రే, పిల్లల్ని అర్థం చేసుకునే ఫ్రెండ్లీ టైప్ నాన్నల లిస్ట్ ఇస్తే ఈ ఊర్లో టాప్ 10 లో నేను ఉంటా. ఎందుకు చెప్పు? ఎందుకు? పర్లేదు చెప్పు. ఎందుకంటే ఆ లిస్టు రాసేదే మీరు కాబట్టి. సూపర్ రా, నా కొడుకు అనిపించావు. థ్యాంక్స్ నాన్న. ఏంటి భూపతి గారు ఇంకా రాలేదు? టైం అయిపోతుంది. ఏమైనా కావాలా? ఒకే ఒకటి కావాలి, నువ్వు ఇక్కడి నుంచి పోవాలి. వచ్చేసాడు. దేశం మనదే, తేజం మనదే. భూపతి ఏంటి సడన్ సర్ప్రైజ్? టైం అయిందయ్యా, రండి బయలుదేరండి. ఎక్కడికి? ఎక్కడికేంటయ్యా, ఇవాళ జనవరి 26 రిపబ్లిక్ డే. మీరే కదయ్యా వచ్చి జెండా ఎగిరేయాలి. అయ్యో, దానికి ఎంఆర్ఓ ప్రెసిడెంట్ లాంటి పెద్ద మనుషులంతా ఉండగా నేను చేస్తే బాగోదు. అవును, అదే కరెక్ట్. ఎవరమ్మా పెద్ద మనిషి? మన ప్రెసిడెంట్ గాడా? ఎవ్వడికి ఆడ తెలీదు. కానీ మీరు సంబంధం లేని ఒక ఊళ్ళో సంబంధం లేని ఒక పిల్లోడిని, రే చెప్పరా మన విశ్వనాథం గారి పేరేంటని అడిగితే ఆడు విశ్వనాథం అని టక్కుని చెప్పేశాడు. నేను సర్ప్రైజ్ అయ్యి షాక్ అయ్యాను. అమ్మా, మన ఊళ్ళోనే పొగడతలకి పొంగని ఒకే ఒక్కడు మన విశ్వనాథం గారు. అదేం లేదు. ఎర్రకోటకి పియ్యం ఉంటే
దేవరకోటకి మీరున్నారయ్యా. అయ్యో ఎంత మాట. మీరు వస్తే జెండా ఎగురుద్ది, లేదంటే లేదయ్యా. నేను బయలుదేరతాను. వద్దు, నా కోసం ఫంక్షన్ ఆపొద్దు. నా మీద వీళ్ళకి ఎందుకో ఇంత ప్రేమ. అదే కదా. జనవరి 26న మొదలుపెట్టి ఆగస్టు 15 వరకు మాట్లాడగల శక్తి, తెలివి ఉన్న మన విశ్వనాథం గారిని అతి వినయంగా స్పీచ్ ఇవ్వడానికి ఆహ్వానిస్తున్నాను. అయ్యా రండి అయ్యా. యాక్చువల్లీ హీస్ మై ఫాదర్. హిస్ థాట్స్ ఆర్ లైక్ నెక్స్ట్ లెవెల్. ఓకే ఓకే. నన్ను మాట్లాడమన్నారు, దేశం గురించి మాట్లాడమన్నారు. దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు మా తాత. జస్ట్ నేను స్పీచ్ ఇవ్వలేనా? దేశం గురించి చెప్పడానికి నేను తప్ప ఇంకెవరున్నారు? పక్కూళ్ళో ఉన్నారేమో, నాకు తెలీదు. వేరే ఊళ్ళో ఉన్నారేమో, నేను చూడలేదు. మన ఊళ్ళో లేరు, అది నాకు తెలుసు. దేశం అంటే ఏంటి అది నేను చెప్పను. చెప్పినా మీకు అర్థం కాదు. దేశం చాలా పెద్దది. మీరంతా మ్యాప్లో చూసే ఉంటారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చాలా పెద్దది. ఒక దేశానికి స్టేట్ కావాలి, ఒక స్టేట్ కి డిస్ట్రిక్ట్ కావాలి. ఇవన్నీ అర్థం అవ్వాలంటే మీకు చాలా టైం కావాలి. అవన్నీ 10 నిమిషాల్లో చెప్పలేం కదా. కాబట్టి ఇంతే. జై హింద్. అయ్యా సూపర్ అయ్యా. ఇలాంటి స్పీచ్ నేను ఎప్పుడు వినలేదు. మన ఊరు మొత్తంలో మీలా స్పీచ్ ఇచ్చే వాళ్ళే లేరయ్యా. ఓకే ఆనంద్, బాయ్. జెసికా, ఎస్, ఐ వాంట్ టు టాక్ టు యూ. వాట్ ఆనంద్? అది నేను ఆర్ యు ఓకే? యా, ఐమ్ ఓకే. ఐ లవ్ యూ జెసికా. నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే నా స్టొమక్ లో నుంచి బటర్ఫ్లైస్ ఎగిరి. లవ్? ఏంటిది? లెటర్. నా మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్ని ఇందులో రాశాను. చదివితే మీకే అర్థమవుతుంది. ఇది నేనే థింక్ చేసి రాశాను. నన్ను ఎందుకు లవ్ చేస్తున్నా? నచ్చావు, లవ్ చేస్తున్నా. ఎందుకు నచ్చాను? అంటే లవ్ చేస్తున్నాను, అందుకే నచ్చావు. లవ్ నచ్చుడా? ఓకే, దానికి రీజన్ ఏంటని అడుగుతున్నా. రీజన్ అడుగుతుందిరా. ఏం రీజన్ చెప్పాలి? లవ్ అట్ ఫస్ట్ సైట్ అని చెప్పారా? అది ఫస్ట్ సైట్ లోనే చెప్పాల్సింది. ఇప్పటికి 50 సైట్స్ అయ్యాయి. లవ్ కి రీజన్ చెప్పడం కుదరదు మామ. రెండా మామ హానెస్ట్ గా చెప్పారా? తెల్లగా ఉన్నావు, ఫారిన్ పిల్లవి, పెళ్లి చేసుకుంటే డిపెండెంట్ వీసా వచ్చేస్తుంది. అక్కడికి వెళ్లి పెట్రోల్ బంక్ లో పనిచేసినా నా లైఫ్ సెటిల్ అయిపోద్దని నిజం చెప్పాయి. ఏం మాట్లాడుతున్నాడు రైడు? అదేరా, తెల్లగొన్నావు, ఫారిన్ పిల్లవే, పెళ్లి. మా రీజన్ దొరికేసింది. ఏంట్రా? తను తెల్లగా ఉంది, ఫారిన్ పిల్ల, పెళ్లి చేసుకుంటే డిపెండెంట్ వీసా వస్తుంది. దట్ ఈస్ ద రీజన్. రేయ్ నేను చెప్పేది. కుక్కుడు ఒక్కో సైకో సాంబారా మీరు?